తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ఈ రోజే తెరుచుకున్నాయి. దాదాపు 50 రోజులకు పైగా సాగిన సమ్మర్ వెకేషన్ ముగియడంతో విద్యార్థులంతా కూడా మళ్ళీ బడిబాట పట్టారు. దీంతో విద్యా సంస్థల ప్రాంగణాలు మళ్ళీ సందడిగా మారాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలో తొలి రోజు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బడుల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుద్ధ పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద దాదాపు వేసవి సెలవుల అనంతరం ఈ రోజు నుంచి తిరిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మొత్తం కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఇన్ని రోజుల పాటు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి సెలవులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు నుంచి పాఠశాలన్నీ కూడా ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈసారి నుంచి అల్పాహారం అంటే ఉదయం మార్నింగ్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ని కూడా అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం మార్నింగ్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ని అందించే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ఈ యొక్క పథకాన్ని లాంఛనంగా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ అటు గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ పథకాన్ని ఈ రోజు నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ఒక ఉద్దేశంతో పాటు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వడానికి ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. హాజరు శాతంతో పాటు పౌష్టిక ఆహార లోపం నివారణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. ఇప్పటికే విద్యార్థులకు బుక్స్ అదేవిధంగా యూనిఫామ్ అన్నీ కూడా పంపిణీ చేసింది. ఆ కార్యక్రమం కూడా అన్ని ఏర్పాట్లకు విద్యాశాఖ అధికారులు అన్నీ సిద్ధం చేసిన పరిష్కరించింది. ఇక ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఈసారి మనం చూసినటువంటి రిజల్ట్లో ఎక్కువ శాతం కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి ఎక్కువ విద్యార్థులు ఉత్తీర్ణమైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అదే తరహాలో ఉత్తీర్ణ శాతంతో పాటు హాజరు శాతము పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రేక్ఫాస్ట్ని అమలు చేసింది. ఇక ఈ రోజు నుంచి ఆ పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈరోజు ఉదయం నుంచి కూడా బడి గంటలు అంటే ఇప్పటికే మారుమోగుతున్నాయి. విద్యార్థులందరూ కూడా తమ తమ పాఠశాలలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇన్ని రోజుల పాటు బోసిపోయినటువంటి పాఠశాలలు విద్యార్థుల రాకతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని చోట్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులతో పాటు లోకల్గా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా సమన్వయంతో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే యూనిఫామ్లు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఆ పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలల వద్ద అరేంజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద దాదాపు సుదీర్ఘంగా 50 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి పాఠశాలలు ఈ రోజు నుంచి తెరుచుకున్నాయి. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా తమ తమ బుక్స్ని తీసుకొని పాఠశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఎట్లయినా పాఠశాలలో ఇప్పటికే మౌలిక వసతులు అటు మరుగుదొడ్లు కావచ్చు, టాయిలెట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా కొంత మేరకైతే గతంలో కంటే ఈసారి కొంత మెరుగ్గానే వాటన్నిటిని కూడా క్లియర్ చేసినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇక తిరిగి కొన్ని పాఠశాలల్లో అధ్వానంగా కొన్ని పాఠశాలలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నం లంచ్ కూడా ఇప్పటికే అరేంజ్మెంట్ అవుతుంది. కాబట్టి దాంతోపాటు ఈసారి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్మెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ రోజు నుంచి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అందించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక మెరుగైనటువంటి విద్యను అందించడంతో పాటు మెరుగైనటువంటి పౌష్టికాహార లోపం నివారణ లక్ష్యంతో పాటు హాజరు శాతం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు నుంచి ఘనంగా ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.